చూడండి పిల్లలు, మనం చేసేదైతే ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లో 10th క్వశ్చన్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అనే చెప్పాలి. సపోజ్ యూ హ్యావ్ 12,000, నీ దగ్గర 12,000 మనీ ఉంది చిన్న, రైట్? అర్థమవుతుందా? టు ఇన్వెస్ట్, దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ 10%. ఓకే, 10% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు నువ్వు కొంచెం అమౌంట్ని అయితే ఇంట్రెస్ట్ చేసావు, అండ్ అలాగే 15% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంత అనేది ఇన్వెస్ట్ చేసావు. హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఎట్ ఈచ్ రేట్? 10% ఉన్నప్పుడు ఎంత చేసావు, 15% ఉన్నప్పుడు ఎంత చేసావు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టు యాడ్లీ 12% ఆన్ ది టోటల్ అమౌంట్. అయితే నీకు ఎంత వచ్చింది? 12% ఆన్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేద్దాం. చూడండి పిల్లలు ఒకసారి. లెట్ ద అమౌంట్ టు ఇన్వెస్ట్ ఎట్ రేట్ ఆఫ్ 10% బి ఎక్స్ రూపీస్. 10% రేట్ ఉన్నప్పుడు ఎక్స్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసాము. అలానే నెక్స్ట్ 15% ఉన్నప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసాము? వై రూపీస్ని అయితే ఇన్వెస్ట్ చేసాము. టోటల్ అమౌంట్ ఎంత? 12,000. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12,000. అకార్డింగ్ టు ప్రాబ్లం క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 10% ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్ ప్లస్ 50% ఇంట్రెస్ట్ ఆన్ వై ఈక్వల్ టు 12% ఇంట్రెస్ట్ ఆన్ 12,000 రూపీస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 10% ఆఫ్ ఎక్స్ అంటే 10/100 ఇంటూ ఎక్స్, 15/100 ఇంటూ వై ఈక్వల్ టు 12/100 ఇంటూ 1200. 12,000. అర్థమవుతుంది కదా పిల్లలు మీకు? చూడండి ఇప్పుడు 10x ప్లస్ 15y ఈక్వల్ టు 144,000 ఎలా వచ్చింది చూడండి ఒకసారి. హండ్రెడ్స్ మొత్తం కామన్ తీస్తాము. 12 12 సార్ 144, 3 zeros సరిపోయిందా? 144,000. ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఇంటూ 10, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 12,000 ఇంటూ 10, 10x ప్లస్ 10y ఈక్వల్ టు 1,20,000. ఈక్వేషన్ 2లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి 10x ప్లస్ 15y ఈక్వల్ టు 1,44,000. 10x ప్లస్ 10y ఈక్వల్ టు 1,20,000. మనం చేసే సబ్ట్రాక్షన్ కదా, సైన్స్ని చేంజ్ చేయాలి. మైనస్ మైనస్ మైనస్. ఇప్పుడు చూడండి 10x క్యాన్సిల్ అవుతుంది. 15y మైనస్ 10y ఎంత అవుతుంది? 5y ఈక్వల్ టు 1,44,000 నుంచి 1,20,000 తీసేస్తే 24,000. y ఈక్వల్ టు 24,000 బై 5. y ఈక్వల్ టు 4,800. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. x ప్లస్ y ఈక్వల్ టు 12,000. x ప్లస్ 4,800 ఈక్వల్ టు 12,000. x ఈక్వల్ టు 12,000 మైనస్ 4,800 and x ఈక్వల్ టు 7,200. అర్థమైంది కదా పిల్లలు? దేర్ ఫోర్ ద అమౌంట్ ఇన్వెస్ట్ ఎట్ 10%. 10% ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? 7,200. ద అమౌంట్ ఇన్వెస్ట్ ఎట్ 15%. 50% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసాం మనం? 4,800 రూపీస్. రైట్, అర్థమైంది కదా పిల్లలు? మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.